నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టినటువంటి ఆ స్కిల్ కేసు ఏదైతే ఉందో, ఇది స్కిల్ కేసు అని అనకూడదు. రాజకీయ దురుద్దేశంతో, అధికార దుర్వినియోగంతో ఎలాగైనా మనం 16 నెలలు జైల్లో ఉండి వచ్చాము కదా, చంద్రబాబు నాయుడు మీద కూడా మనం మచ్చ వేసేయాలని చెప్పి అధికార దుర్వినియోగంతో మదమెక్కి చంద్రబాబు నాయుడు గారి మీద ఆ లేని కేసుని రాజకీయ లబ్ధిలో భాగంగా, అంటే వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు కనుక జైల్లో ఉంటే మనం ఈజీగా ఎన్నికలు గెలిచిపోవాలనేటువంటి ఉద్దేశంతో రాజకీయ కక్షలో భాగంగా మనం జైలు జీవితం గడిపాము కాబట్టి చంద్రబాబు నాయుడిని కూడా జైలుకు పంపించాలి, మనమే దొంగని జనాలకు తెలుసు కదా, ఆయన్ని కూడా దొంగ చేసేద్దాము, సరే ఇద్దరు దొంగలే కదా అని నిరూపించాలని చెప్పి పెట్టినటువంటి ఆ బోగస్ కేసు ఏదైతే ఉందో, స్కిల్ డెవలప్మెంట్ కేసు అని ఒకటి ఫ్యాబ్రికేటెడ్ కేసు ఒకటి సృష్టించి అప్పటి సిఐడి అంటే తెలుసు కదా, ఇప్పుడు అందరూ ఏడున్నారో కూడా తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సిఐడి ఆఫీసర్లుగా పనిచేసిన వాళ్ళు, అంటే జగన్మోహన్ రెడ్డి గారికి తొత్తులుగా పనిచేసినటువంటి వాళ్ళు ఇప్పుడు ఏమయ్యారో మనకు అందరికీ తెలుసు. సో అందులో భాగంగా క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. స్కిల్ కేసులో చంద్రబాబు ప్రమేయం లేదు, ఆయన పాత్రపై ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఇది చెప్పింది ఎవరు? ఆంధ్రజ్యోతో, ఈనాడు, చంద్రబాబు నాయుడు గారో, నారా లోకేష్ గారో, పవన్ కళ్యాణ్ గారో కాదు. ఇది చెప్పింది సాక్షాత్ ఈడీనే. ఆయన పాత్రపై ఎలాంటి ఆధారాలు లభించలేదు, ఏ నేరాదాయ సంబంధిత ప్రక్రియలోనూ లేరు, అందుకే ఈ కేసులో నిందితుడిగా చేర్చలేదు. తాజా అనుబంధ అభియోగ పత్రంలో ఈడీ వెల్లడి. సో ఇక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ 2014-19 మధ్య చేపట్టిన సిమెన్స్ ప్రాజెక్టు నిధుల దుర్వినియోగమయ్యాయనే ఆరోపణలపై నమోదైన కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏ ప్రమేయము లేదని ఈడీ తేల్చి చెప్పేసింది. ఈ కేసులో నేరాదాయానికి, ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్కి సంబంధించి ఏ ప్రక్రియలోనో, ఏ కార్యకలాపాల్లోనో ఆయన పాత్ర లేదు అని కుండ బద్దలు కొట్టింది. ఇప్పుడు మనకేం అర్థమైందంటే, జగన్మోహన్ రెడ్డి గారు కేవలము రాజకీయ కక్షలో భాగంగా అధికార దుర్వినియోగానికి పాల్పడి తన చెంచాలైనటువంటి అప్పటి సిఐడి ఆఫీసర్స్ను వాడుకొని, అంటే ఎన్నికలు ఇక సంవత్సరంన్నర తర్వాత ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడిని లోపల పెట్టేసి మనం రిగ్గింగ్ చేసుకొని గెలవచ్చు, డబ్బులు పంచుకొని గెలవచ్చు. ఆయన కనుక లోపల ఉంటే ఇంక తెలుగుదేశం పార్టీని నాశనం చేసేయచ్చు, ఇంకా ప్రధానంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీనే నాశనం చేసేస్తే ఇక మనము శాశ్వత ముఖ్యమంత్రి అనే అవుదామనేటువంటి ఒక దురుద్దేశం నుంచి వచ్చినటువంటి ఈ కుటిలమైనటువంటి ఐడియానే ఈ స్కిల్ డెవలప్మెంట్. ఏమీ లేదు అక్కడ, వీళ్ళే సృష్టించి ఫ్యాబ్రికేటెడ్ కేసు ఒకటి పెట్టి చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జైల్లో పెట్టించారు. సో దానికి సంబంధించి చంద్రబాబు గారిని ఇరికించాలనే దురుద్దేశంతోనే ఇక్కడ చూడండి, సిమెన్స్ ప్రాజెక్టులో నిధులు దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ 2021 డిసెంబర్లో సిఐడి కేసు నమోదు చేసింది. నైపుణ్యాభివృద్ధి సంస్థలో పనిచేసిన అధికారులతో పాటు సిమెన్స్ ప్రాజెక్టు అమలు చేసిన వివిధ సంస్థల ప్రతినిధులను నిందితులుగా చేర్చింది. ఈ కేసులో మనీ లాండరింగ్ వ్యవహారాలు వెలుగు చూశాయంటూ తర్వాత ఎఫ్ఐఆర్ను ఈడీకి పంపించింది. దాని ఆధారంగా ఈడీ కూడా 2022 డిసెంబర్లో ఈసీఐఆర్ఐ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. అయితే ఈ కేసులో చంద్రబాబు నిందితుడు కాదు. నాటి ముఖ్యమంత్రి జగన్ కక్ష సాధింపులో భాగంగా సిఐడి నమోదు చేసిన కేసులో 2023 సెప్టెంబర్లో చంద్రబాబును నిందితుడిగా చేరుస్తూ ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసిన సిఐడి అధికారులు వెంటనే చంద్రబాబును అరెస్టు చేశారు. రాజమహేంద్రవరం జైల్లో 53 రోజుల పాటు నిర్బంధించారు. ఆ తర్వాత సిఐడి 2024 ఏప్రిల్లో విజయవాడ ఏసీబీ కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేసి చంద్రబాబును ప్రధాన నిందితుడిగా పేర్కొంది. ఆయన్ను ఈడీ కేసుల్లోనూ ఇరికించాలనే దురుద్దేశంతో జగన్ హయాంలోనే ఈ విషయాలన్నీ ఈడీకి పంపించారు. తమ దర్యాప్తులో వాటన్నిటినీ పరిగణలోకి తీసుకున్న ఈడీ అసలు ఈ కేసులో చంద్రబాబు పాత్రే లేదని కుండబద్దలు కొట్టి చెప్పింది. సో ఏ దురుద్దేశంతో అయితే చంద్రబాబు నాయుడు గారిని నిర్బంధించి ఎన్నికల్లో గెలవాలని మన రాజకీయ లబ్ధి కోసము జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారాన్ని దుర్వినియోగం చేసుకున్నారో, అదే కేసు వలన, అదే నిర్బంధం వలన అదే అధికారాన్ని కోల్పోవడం జరిగింది. దానికి బోనస్గా ప్రతిపక్ష హోదా కూడా కోల్పోవడం జరిగింది. సో అధికారం శాశ్వతం కాదు. సో రాజకీయాల్లో అధికారం అనేది శాశ్వతం కాదు అని
అధికార దుర్వినియోగానికి పాల్పడితే, రాజకీయ దుర్వినియోగానికి పాల్పడితే సో ప్రజలు చూస్తూ ఉండరు అనే ఒకదానికి ప్రధాన ఉదాహరణగా మనము ఈ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు జరిగినన్ని రోజులు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కేసు ఇది. కాబట్టి ఏదో నోటికి వచ్చినటువంటి కేసులు అప్పట్లో చెంచాలుగా ఉన్నటువంటి సిఐడి ఆఫీసర్లు పెట్టుకొని కేసులు పెడితే అవి నిలబడవు. ఎందుకంటే అవి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ప్రకారము ఆ న్యాయస్థానాలు పనిచేస్తాయి. కాబట్టి రాజారెడ్డి గారి రాజ్యాంగం అక్కడ చెల్లదు. కాబట్టి సో మీకు నోటికి వచ్చింది పెడితే ఇట్లే ఉంటుంది. సో మొత్తానికి ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయింది. శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలనుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల ఎమ్మెల్యేగా, సాధారణ ఎమ్మెల్యేగా మిగిలిపోవడమే కాకుండా రాష్ట్రంలో తలదాచుకునేటువంటి పరిస్థితి కూడా కోల్పోవడం జరిగింది. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోండి.